ఎందుకంటే నేను ఎక్కడ ఇలాంటి క్లూ వదలడం లేదు కాబట్టి. ఒకవేళ దీని గురించి ఎవరికైనా తెలిసిపోయిందంటే కూడా అప్పుడు ఎవరి పేరు వస్తుంది? ప్రవీణ్ కుమార్ పేరు. ఆలియా ఈ ప్లాన్ మొత్తం చాలా తెలివిగా వేసింది. ఒకవేళ నేను ఏమైనా చేశానంటే అప్పుడు అందరూ ప్రవీణ్నే బ్లేమ్ చేస్తారు. ఒకవేళ తను మరొకరి బిడ్డకి తల్లి కాబోతుంది అని తెలిసిపోయిందంటే మాత్రం ఏమవుతుంది? మెడికల్ రిపోర్ట్స్, డాక్టర్, DNA టెస్ట్ అన్ని ఏమని చెప్తాయంటే ఆ బిడ్డ తండ్రి ఇంకెవరో కాదు, రాక్ స్టార్ అభి అని. నాకు తెలుసు అభికి బిడ్డ గురించి నిజం తెలీదు, కానీ నీకు తెలుసు కదా అభి నన్ను ప్రేమిస్తున్నాడు, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని. మరి అలాంటప్పుడు ఈ బిడ్డ అభిదైతే ఏంటి, నీదైతే ఏంటి? తను కడుపులో వేరొకరి బిడ్డ పెరుగుతోంది, కానీ దానికి నా దగ్గర ఎలాంటి ఆధారమూ లేదు. మరి నేను ఆయనకి ఎలా చెప్పాలి? ఆలియా ఇంకా తను ఆయన మోసం చేస్తున్నారని ఎలా నిరూపించాలి? ఆధారం లేదని ఆయన నా మాటలు నమ్మకపోతే? ప్రజ్ఞ ఎక్కడికి వెళ్ళుంటుంది? స్టాఫ్ వాళ్ళు చెప్పారు తను ఇప్పుడే 5 నిమిషాల ముందే వెళ్ళింది అని. అంటే తను ఇక్కడే ఎక్కడో ఉండాలి. ప్లీజ్ ప్రజ్ఞ, ఒక్కసారి కనిపించు. ఏమైంది నాకు అసలు? ఎందుకు ఏదో చెడు జరిగినట్టు అనిపిస్తోంది. ప్రజ్ఞ బానే ఉంది కదా? ప్రజ్ఞ ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నాకు కనిపించు. ఆ తర్వాత నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. జాగ్రత్త జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎవరైనా వెళ్ళి నీళ్ళు తీసుకురండి త్వరగా. నీళ్ళు తీసుకురండి. అరే ఓకే, హలో. ఓరు భగవంతుడా, ఇదేంటిలా? ఈవిడికి చాలా రక్తం పోయింది. ఇంకెవిడ బతకదేమో. అంబులెన్స్ పిలవండి త్వరగా. ప్లీజ్ ప్లీజ్ నా కారులో ఎక్కించండి, నా కారులో ఎక్కించండి ప్లీజ్ ప్లీజ్. లేదభి, చెడుగా ఏం ఆలోచించుకో. తను బానే ఉంటుంది, నీ దగ్గర కూడా వస్తుంది. మ్యూజిక్ కాన్సర్ట్కి ఎలా వచ్చిందో అలాగే వస్తుంది. అందుకే ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. అసలు నేను నీతో మాట్లాడను. అరే ఎందుకు మాట్లాడవు నువ్వు? నీకోసం ఇన్ని చేశాను, పెద్ద టెడ్డీ బీర్ కూడా తెచ్చి నువ్వు నాతో మాట్లాడుతున్నావా? ప్రాబ్లం ఏంటి? నా మీద ఎందుకు అంత కోపంగా ఉన్నావు? అలాగా, నువ్వు నాకు అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి నేను నీ మీద కోపంగా ఉన్నాను. 12కి వస్తానన్నావు కదా, ఈ రోజంతా 15th. ఐఎమ్ సారీ, ఇక మీదటి నుంచి టైంకి వస్తాను. ఓకే, గిఫ్ట్ తీసుకురాకపోవచ్చు కానీ టైంకి తప్పకుండా వస్తాను. గిఫ్ట్ తీసుకురాలేవంటే? ఎక్స్క్యూజ్ మీ, నువ్వు టైంకి రావాలి, అలాగే గిఫ్ట్స్ కూడా తీసుకురావాలి. సరే మా తల్లి, నేను టైంకి వస్తాను, గిఫ్ట్స్ తీసుకొస్తాను, అన్నీ చేస్తాను, ప్రామిస్. ప్రామిస్ చేస్తే దాని అర్థం నేను నిన్ను క్షమిస్తాను అనుకోవద్దు. యు నో వాట్? కటీఫ్. అరే ఏంటి కటీఫ్ అంటే అర్థం? నువ్వేమైనా చిన్నపిల్లవా ఏంటి? సరే, కటీఫ్ అంటే అలాగే కటీఫ్. ఇప్పుడు నువ్వు నాకు ఇది చెప్పు,
నువ్వు నాతో కట్టిఫ్ చేయకుండా ఉండాలంటే నేనేం చేయాలి? నేను నీతో కటిఫ్ చేయకుండా ఉండాలంటే నువ్వు 100 సిటప్స్ చేయాల్సి ఉంటుంది. సిటప్స్? బుల్బుల్ నేను నీకోసం ప్రాణాలైనా ఇవ్వగలను, కానీ నువ్వు నాతో సిటప్స్ చేస్తున్నావా? Of course. Come on. 1. Come on, come on, come on. 2. ఇక చాలు. ఏమైంది? నువ్వు నాకు శిక్ష వేయడం లేదా? శిక్ష నీకు వేస్తే బాధ నాకు కలుగుతుంది. అలాగా? I love you. ఐ లవ్ యూ టూ. భగవంతుడి దయ వల్ల తన భర్త దొరికితే బావుండు. చూడండమ్మా, ఇప్పుడు తన భర్తను కాపాడుకోవడానికి వెళ్తుంది. ఆ జానకి, అయ్యో దేవుడా, నేను ఇక్కడ కంగారు పడుతున్నాను. బుల్బుల్ ప్రజ్ఞ ఇంకా ఇంటికి రాలేదు, ఏమయ్యారో తెలియదని వీళ్ళిద్దరేమో టీవీలో కూతుళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. అత్తయ్య, నేను ఇక్కడ ఇంత కంగారు పడుతున్నాను, కానీ మీరేమో మీ సీరియల్ గురించి కంగారు పడుతున్నారా? అత్తయ్య, బుల్బుల్ ఎక్కడా? నాకేం తెలుసు ఎక్కడుందో. అరే ప్రవీణ్ ఇందాక ఫోన్ చేశాడు, అందుకని ఇప్పుడే తనని కలవడానికి వెళ్తున్నానని చెప్పింది. ఇక్కడికి దగ్గరనే వెళ్ళింది, కాసేపట్లో వచ్చేస్తుంది. అలాగా? అరే జరుగు. అత్తయ్య, మీరు ఈ సీరియల్ రిపీట్ టెలికాస్ట్ రేపు మధ్యాహ్నం కూడా చూసుకోవచ్చు. ఇప్పుడే చూడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మీరు భోజనం చేయాలి కదా అత్తయ్య. జానకి, నువ్వు భోజనం వడ్డించు. ప్రవీణ్ కూడా వస్తున్నాడు కాబట్టి అందరికీ వడ్డించు. నేను బుల్బుల్ని ప్రవీణ్ని పిలుచుకొస్తాను. అలాగే అక్క. టీవీ ముట్టుకోవడానికి వీలేదు. ఇదిగో జానకి వెళ్ళిపోయింది. నువ్వు త్వరగా వెళ్ళి టీవీ ఆన్ చేయి, నేను ఇక్కడ ఆఫ్ చేస్తాను. కానీ అక్క అయితే ఆన్ చేయొద్దని చెప్పి వెళ్ళింది కదా. అరే వచ్చిందిలే పెద్ద, నువ్వు ఆన్ చేయి. అసలు ఆ క్లైమాక్స్ సీన్ చూడపోతే నాకు అన్నం దిగదు. నేను వెళ్ళి ఆన్ చేస్తాను. త్వరగా ఆన్ చేయి. సిస్టర్, ఇక్కడ ఎవరైనా ప్రజ్ఞ అనే పేరుతో అడ్మిట్ అయ్యారు ఇప్పుడు? ఒక్క నిమిషం. లేదు సార్, ఈ పేరుతో ఎవరు అడ్మిట్ అవ్వలేదు. ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ప్రజ్ఞ తన పేరు, యాక్సిడెంట్ కేస్. నేను పూర్తిగా చెక్ చేశాను. ఇక్కడ అసలు ప్రజ్ఞా పేరు మీద ఎవరు అడ్మిట్ అవ్వలేదు సార్. పూర్వి రిలాక్స్. తనకి నయం అవుతుంది, డాక్టర్ వెళ్ళారు కదా, కంగారు పడుకో. తనకేమీ కాదు. రిలాక్స్. నేనేం ఆలోచిస్తున్నానంటే, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్, తన ఫ్యామిలీ అంతా తన గురించి ఎంత టెన్షన్ పడుతున్నారు కదా. వాళ్ళకి ఎలా తెలుస్తుంది తన పరిస్థితి ఎలా ఉంది అని? పాపం వాళ్ళందరూ ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. యూనో పూర్వి, ఎవరైనా మన వాళ్ళు కోల్పోయినప్పుడు, అలాగే మన వాళ్ళు మనకి దూరమైనప్పుడు బాధ ఉంటుందే, అది నేను బాగా అర్థం చేసుకోగలను. ఎస్పెషల్లీ నేను. వాళ్ళ ఫ్యామిలీ ఏ పరిస్థితిలో ఉంటుందో అర్థం చేసుకోగలను. నాకు తెలీదు ఆవిడ హస్బెండ్ ఎవరు, ఎక్కడున్నారని. అతను ఎక్కడున్నా ఐఎమ్ షూర్ ఇప్పుడు తన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.